సో యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఖమేనీ అంటే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ హతమార్చిన తర్వాత ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే ఇండికేట్ చేయడం జరిగింది. మండే రోజు మార్కెట్ అయితే ఇంచుమించు 1000 పాయింట్ల డౌన్తో గ్యాప్ డౌన్తో స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నష్టాలు అంటే గ్యాప్ డౌన్తోనే మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఆ వాల్టాలిటీ కానీ ఆ ప్రెషర్ కానీ కంటిన్యూగా మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 300 పాయింట్లు 312 పాయింట్లు నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే ఒక 1048 పాయింట్లు నెగిటివ్ నష్టాలను క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 689 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.46 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 1.8% అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. ఓవరాల్గా యుద్ధం కొనసాగుతుంది. తాత్కాలిక అధ్యక్షుని కూడా చంపడం అనేది ఇంతకుముందు వచ్చిన న్యూస్ మనం చూసాము. సో ఓవరాల్గా మార్కెట్ యొక్క ప్రెజర్ అంటే యుద్ధం యొక్క ఎఫెక్ట్ అయితే మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మార్కెట్ అయితే ప్రెజర్లో ఉన్నాయి. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం మంచి బూమ్లో ఉందని చెప్పాలి. అంటే ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది, గోల్డ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ చూస్తే అయితే బాగా ప్రెజర్ అయితే కనిపించింది. ముఖ్యంగా చెమ్మరుకు సంబంధించిన సెక్టార్లో అయితే బాగా ఎఫెక్ట్ కనిపించింది. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఇదే విధంగా కొనసాగుతుందా? ఏం చేయమంటారు ఇన్వెస్టర్లను? ఓకే, ఈరోజు మాత్రం ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్లో లేదు. ఓవరాల్ అన్ని సెక్టార్లు నెగిటివ్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఏదైతే నిఫ్టీ ఏదైతే 30 బిఎస్సి సెన్సెక్స్ 30లో 3 మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. బిఏఎల్ 1, సన్ ఫార్మా, ఐటీసీ. ఇక ఎన్ఎస్సిలో మాత్రం 8+, 42 మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే 6.5 లక్షల కోట్లు మన యొక్క సంపద ఆవిరైపోయినట్టుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతో ఎంఎంఐ అని ఉంటుంది మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఫియర్లోకి వెళ్ళిపోయింది. ఫియర్లో కంటే అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే భయపడిపోతుంది మార్కెట్. సెంటిమెంట్ వీక్ అయిపోతుంది, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇదంతా కూడా కొంత టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? నాణ్యత కలిగినటువంటి స్టాక్స్ అంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ని మనం బై చేయాలి. ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ ఎలా అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి బడ్జెట్లో ఏవైతే సెక్టార్స్ కి బెనిఫిట్ అంటే ఎలొకేషన్ ఏదైతే కేటాయింపులు జరిగినాయో అవి, యుద్ధంలో జరిగేటప్పుడు ఏవైతున్నాయో డిఫెన్స్ స్టాక్స్ బాగా మూవ్మెంట్ ఉంటాయి, అవి ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఆటో సెక్టార్ సేల్స్ డేటా రావడం జరిగింది ఇవాళ. ఏదైతే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వచ్చినా కూడా మార్కెట్ ఎంత పడింది అంటే ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో అంటే బాగా సెల్లింగ్ జరిగినాయి, అంటే పాజిటివ్ లో టర్న్ ఓవర్ బాగా పెరిగినాయి. అంటే హీరో మోటార్స్, టాటా మోటార్స్, M&M అవి. రెండోది ఫిబ్రవరికి సంబంధించిన జిఎస్టీ కూడా డేటా రావడం జరిగింది. జిఎస్టీ 8.1% ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే 1.83 లక్షల కోట్లు జిఎస్టీ అని, అది పాజిటివ్ న్యూసే. ఇకపోతే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే మార్కెట్ లో ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణం శని ఆదివారం అయితే మనకి 2 రోజులు సెలవు రావడంతో శనివారం నాడు యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆదివారానికి మనకు తెలిసిపోవడం కూడా జరిగింది. ఏమని యుద్ధం విరమించడం అంటే ఆ కమ్యూనిటీని చనిపోయింది కాబట్టి పెద్దగా ఇక యుద్ధం ఎఫెక్ట్ ఉండకూడదని ఉంది. అయితే మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళు ఇరాన్ వాళ్ళు దాడులు చేయటం, మళ్ళీ ఇంకా మార్కెట్ మీద ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎన్నాళ్ళ వరకు ఉంటుంది ఏంటిదంటే ఎన్నాళ్ళలో ఉండదు. మెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయవలసింది గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఉంటాయో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. దీంతో ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్ ఇదే సార్, ప్రజెంట్ ఆపర్చునిటీ ఉందా అంటే తీసుకోవచ్చా? 1 వీక్ వరైతే గోల్డ్ ఇంకా భూమి వెళ్ళే అవకాశం ఉందా మీ అంచనా ప్రకారం? 1 వీక్ కాదు, ఇప్పుడు ఇంకా అంటే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఆల్రెడీ ఒక లాస్ట్ మనం 2 వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం, కొంచెం ఇప్పుడు కంటిన్యూగా ఎక్కువ పెరగదు, కాన్స్టాంట్గా ఉంటుందని చెప్పారు. ప్రజెంట్ ఆ ప్రాఫిట్ ఏమైనా తీసుకొని ఎగ్జిట్ అవ్వమంటారా? ఇప్పటికి కూడా పాజిటివ్ లోనే ఉంది. మనం ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటిదంటే ఎప్పుడైతే ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగిందో ట్రంప్ ఏం చెప్పిండు వెంబటే మళ్ళీ అసలు చట్టాలని నేను మారుస్తాను, చట్టబద్ధంగానే నేను సుంకాలు టారిఫ్లు వేస్తా అని అనటం దగ్గర నుంచి 10% నుంచి 15% నుంచి అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా అదే ఛాయిస్ అనమాట. ఎందుకంటే ఏ రోజు ఏ ఉదయం ఏం జరుగుతుందో తెలియదు. అప్పటి మాదిరి బాగా పెరగటాలు కానీ తగ్గటాలు కానీ ఉండవు. కానీ ఓవరాల్ గా అయితే పాజిటివ్ న్యూసే. ఎందుకు అంటే ట్రంప్ ఇంకొక 2 సంవత్సరాలు ప్లస్ అంటే 3 సంవత్సరాలు అంటే 4
4 సంవత్సరాలు 1 year 3 months గడిచిపోయింది. ఇంకొక 2 years 9 months 10 months వరకు ఉంది అతనిది. అయితే లాస్ట్ 9 months 10 months వదిలేయాలి, ఎందుకంటే ప్రచారానికి పోతారు కాబట్టి. ఓన్లీ 2 years. ఈ 2 years లో మళ్ళీ సుంకాలు టారిఫ్ల మీద ఇప్పుడు ట్రంప్ అనడం ఏంటిది, ఈ సుంకాలు టారిఫ్లు చట్టబద్ధత చేస్తామనంటే ఏంటిది. ఇక మనం ఒకవేళ ప్రపంచ దేశాలు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినా మన కేసు ఉండదు అనమాట, కొట్టేయడం జరుగుతుంది. అందుకని ట్రంప్ ఉన్నంత వరకు, ఈ సుంకాలు టారిఫ్లు ఉన్నంత వరకు, ఇలా అతనికి ఫేవర్ గా ఉన్నంత దేశాల వరకు ఏముండదు. ఆయనకి అన్ఫేవర్ గా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సుంకాలు టారిఫ్లు వేస్తాడు. ఈ సుంకాలు టారిఫ్ల మీద మనము ఫేవర్ ఉంటే ఏం లేదు, లేకపోతే అన్ఫేవర్ ఉంటే మన మీద పడుతుంది. అంటే ఏ దేశం మీద ఉంటే ఆ దేశం. ఇప్పుడు ఇరాన్ మీద ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ కు అమెరికాకి జరుగుతూ ఉంది. చివరికి వార్నింగ్లు ఇవ్వటం, చర్చలు అనటం, సఫలీకృతం. అంటే ఈ మధ్య కాలంలో ప్రతిసారి బోర్డర్ కి చెప్పడం, వార్నింగ్ ఇవ్వటం, మళ్ళీ చర్చలు అనటం, మళ్ళీ తర్వాత చర్చలు పోస్ట్ పోన్ అనటం, మళ్ళీ ఒక 3-4 days బ్యాకే ట్రంప్ ఏమన్నాడు, ఇది అంత అయ్యేటట్లేదు, అంత అన్సాటిస్ఫాక్షన్ అనమాట, అంటే అసంతృప్తి వెళ్ళబుచ్చటం. ఒక్కసారిగా మనకి శని ఆదివారం మార్కెట్ సెలవు వచ్చినాయి కాబట్టి శనివారం నాటికి వారు మొదలైంది, మళ్ళీ గంటల్లోనే వారు ముగి కూడా అయిపోయింది. అంటే కమేనీని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరు చనిపోవడం జరిగింది అనగానే యుద్ధం సమసిపోయినట్టే లెక్క. కానీ ఈ అనిశ్చిత పరిస్థితులు ఎలా అయితే ఉంటాయో, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. అయితే గోల్డ్ సిల్వర్ ఇవాళ 4% ఏమో, రెండు కూడా ఈక్వల్ గా పెరిగింది. కానీ బాగా పెరిగింది ఏంటిది అంటే మన క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ వాళ్ళ ఉదయం 10% వరకు పెరగడం జరిగింది. ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఏది ఇంట్రాడేలో అనుకోండి, మామూలుగా అనుకోండి, అంటే మంత్లీ డైలీ హై, ఆల్ టైమ్ హై, మళ్ళీ ఇయర్లీ ఆల్ టైమ్ హై. ఏది మన క్రూడ్ ఆయిల్ వరకు అంటే 10% వరకు పెరగడం జరిగింది. ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. కానీ ఓవరాల్ గా అయితే క్రూడ్ ఆయిల్ పాజిటివ్ న్యూస్. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో, ఇప్పుడు $78.64 లో ప్రజెంట్ లైవ్ నడుస్తుంది. $81.89 వెళ్ళడం జరిగింది. అంటే 8% ఇప్పుడు కూడా ప్లస్ లోనే ఉంది. అయితే ఈ $81.89 $90 నుంచి $100 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ఉంది. అయితే దీనికి ఎందుకు పెరుగుతుంది అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఈ హర్మూజ్ ఏదైతే జలసంధి ఉందో ఆ దారిలోంచి ఈ క్రూడ్ ఆయిల్ వెళ్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి అక్కడి నుంచే రావాలి. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళ యుద్ధ వాతావరణంతో వాళ్ళ ఆ జలసంధిని మూసిర్రు అనేది వార్తలు. దాంతో ఏమైతుంది, అది చుట్టూ తిరిగి రావాలి. అప్పుడు ఏమైతుంది, మనకి చాలా దూరం అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఏంటిది అంటే, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయని అయిందో, ఓపెక్ దేశాలు ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ పెంచుతారు. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ పెంచిరో ఆటోమేటిక్ ఏమైతుంది, మళ్ళీ ఇవి తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి, ఈ ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. వీళ్ళు ఎవరెవరైతే ఉంటారో సభ్యులుగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే ప్రొడక్షన్ పెంచుతారు అనమాట. ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెంచిర్రో ఆటోమేటిక్ గా మళ్ళీ సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు మళ్ళీ మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి అనమాట. అయితే ఎక్కువ శాతం ఏ దేశాల్లో నిల్వలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్లోడ్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అందుకని మనం ఏం చూడాలి, ఇక వెయిట్ చేయడం తప్ప ఏం చేసేది లేదు. ఇప్పుడు ఈ రోజే కాదు, వార్లు ఏవైతే ఉన్నాయో, రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, చైనా తైవాన్ వార్ అనుకోండి, లేకపోతే మనం ఇండియా పాకిస్తాన్ అనుకోండి, అమెరికా ఇరాన్ వార్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఇట్లా ఏదైతే వార్లు అంటారో ఆ టైంలో ఆటోమేటిక్ గా ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధాలు సమసిపోయేటట్టు కనబడట్లేవు. మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ చర్చలు అన్నారు, మళ్ళీ లాస్ట్ వీక్ చర్చలు ఏం లేవని మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటిదంటే ఇరాన్ మీద ఈ వీటన్నిటితోటి ఉంటుంది. అయితే మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ 3వ ప్రపంచ యుద్ధం కనుక వచ్చింది అంటే ఇప్పుడు ఈసారి పాత రోజుల మాదిరి రోజులు నెలలు వారాలు యుద్ధాలు చేసేట్లేదు, ఓన్లీ అవర్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది. ఏంటిదయ్యా అంటే డ్రోన్లు కానీ సైబర్ అటాక్లు కానీ, ఈ రెండింటితోటే ఓవరాల్ గా మొత్తం అంటే యుద్ధ వాతావరణం. అంటే మీరు చెప్పినట్టు ఒకవేళ యుద్ధం కొనసాగితే సినారియో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ యుద్ధం ఆగిపోతే అంటే రేపు హాలిడే, రేపు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ హాలిడేనా సార్ రేపు? అవును, రేపు హోలీ హాలిడే ఉంది. ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే ఏ విధంగా ఉంటుంది, ఒక యుద్ధం ఆగిపోతే అంటే ఎల్లుండి ఏ విధంగా ఉంటుంది మార్కెట్?
ఓకే, రేపు మనకి సెలవు కాబట్టి మనం అది నెగ్లిజిబుల్. ఇంకొకటి కూడా, రేపు మంగళవారం వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డే. అయితే రేపటి వీక్ హాలిడే, రేపు సెలవు ఉంది కాబట్టి అది ఈ రోజే జరగడం జరిగింది. అదొక రీజన్ మన మార్కెట్ లో పడటానికి. ఒక రీజన్ ఏంటిది, ఇరాన్ అమెరికా వార్ ఒకటి, మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం ఒకటి. ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇన్ఫ్లేషన్ పెరిగితే రూపీ వీక్ అవడం, రూపీ వీక్ అయిపోతే విఐఎక్స్ అంటే మన ఇండెక్స్ మార్కెట్ పడిపోతే వరల్డ్ ఇండెక్స్ పెరగటం, ఎఫ్ఐఎల్ అమ్మేస్తారు, రూపాయి వీక్ అయిపోతుంది. ఇవన్నీ రీజన్లు అనమాట. అంటే ఒకదానికి ఒకదానికి కోరిలేషన్ ఉంటుంది, ఒకదానికి రిలేషన్ అనమాట. అంటే ఒక్క క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కంపెనీలకి ఖర్చులు పెరుగుతాయి, లాభాలు తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే పెరుగుతుందో ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా సామాన్యుల మీద భారం పడుతుంది, గ్రోత్ ఎకానమీ ఏదైతే ఉందో స్లో డౌన్ అయిపోతుంది. ఇలా ఒకటొకటి అనమాట. అయితే మనకి ఎల్లుండి మళ్ళీ మన మార్కెట్లు ఏవైతున్నాయో ఇది ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ కవరింగ్ జరగాలి. బుధవారం నాడు నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే అనమాట, మళ్ళీ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఏదున్నా న్యూస్ ఉన్నా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. అయితే నిన్న మనకి సెలవు ఉంది కాబట్టి మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడలేదు ఎక్కువ. కానీ ఇవాళ పడింది ఏదైతే ఉందో అదంతా కూడా నా ఉద్దేశ ప్రకారం నాణ్యత కలిగినాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ ని కొనుక్కోవడానికి ఆపర్చునిటీగా చూసుకోవాలి తప్ప పడిపోతుంది అనేది చూసుకోవక్కర్లేదు. కానీ గోల్డ్, సిల్వర్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఓకే, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఒపెక్ కంట్రీస్ కనుక ప్రొడక్షన్ పెంచితే, క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గితే అప్పుడు మళ్ళీ మన మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఎల్లుండికి. తర్వాత ఇంకొకటి ఏంటిది, కాపర్ ఓకే పాజిటివే, ఎందుకంటే ఇవాళ మెటల్స్ అన్ని కూడా బాగా పెరగడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఈ షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కమోడిటీస్ లోకి వెళ్ళిపోతారు. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఈ క్రూడ్ ఆయిల్, ఈ బేస్ మెటల్స్ ఇవి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఇంకొకటి కూడా, ఇప్పుడు ట్రంప్ ఏ రోజు ఏ టైంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కాబట్టి దాన్ని బట్టే మార్కెట్లన్నీ గమనం ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ పట్టానికి రెండు రీజన్లు, ఒకటి ఇరాన్ అమెరికా వారు, కానీ వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. దాంతో మన మార్కెట్ కూడా ఎక్కువ పడటం జరిగింది. ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో ఎల్లుండికి కొంచెం షార్ట్ కవరింగ్ ఉండొచ్చు. రెండోది వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఇంకొక 10 రోజులు ఇప్పుడు లాంగ్ టర్మ్ వాళ్ళకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉందని, అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా సార్? అవును, ఆపర్చునిటీనే. ఉదాహరణకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి రెండు ఉన్నాయి మనకి, ఓఎన్జీసీ ఒకటి, రిలయన్స్ ఒకటి. రిలయన్స్ కేజీ బేసిస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది, ఓఎన్జీసీ కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ రెండు షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి వాల్యూ స్టాక్స్ అంటే ఏంటిది, ఇప్పుడు థర్డ్ క్వార్టర్ అయిపోయిన తర్వాత ఇంకొక ఈ నెల మార్చిలోనే ఉన్నాం మనం, ఇంకొక నెల గడిచిపోతే ఏప్రిల్లో యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే టీటీఎం అంటారు, ట్రైలింగ్ 12 months, 3 క్వార్టర్ల రిజల్ట్స్ ఆల్రెడీ 1 year రిజల్ట్స్ దాటి 200, 300, 400% మల్టీ బ్యాగర్స్ అయ్యే షేర్ చాలా ఉన్నాయి. అవన్నీ ఏప్రిల్ కి మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఆపర్చునిటీగా తీసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ ఉంది, బడ్జెట్ అయిపోయింది కాబట్టి మనకి ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు, ఏ శాఖకు ఎంత కేటాయింపులు జరిగినరు అవన్నీ అప్లికబుల్ అవుతాయి ఏప్రిల్ 1 నుంచి. రెండోది ఏంటిది, అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ఇరాన్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఈవెంట్స్ ఏం లేవు. ఇక మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో ఒక డెసిషన్ ఉంది, అంతకు మించి ఇంకా వేరే ఈవెంట్స్ లేవు. కాబట్టి మళ్ళీ మార్కెట్లు మామూలు అయ్యే స్టేజీ కనబడుతుంది. ఇంకోటి, ఈ సుంకాలు టారిఫ్లతోటి ఆల్రెడీ అన్ని దేశాలకు అయిపోయింది ఆ 10%, 15%. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కనుక చట్టబద్ధత తోటి, అంటే జియోనే అంటే ఏంది, ఆయన ఏమంటుండు, కాంగ్రెస్ సెనెట్ లోనే యాక్ట్ అంటే చట్టమే చేసేస్తాం మేము అంటే ఏంది, ఏదైతే వాళ్ళకి ఫేవర్ ఉన్నాయో వాళ్ళు అంటే ట్రంప్ అనడం ఏంటిది, ఇప్పటి వరకు ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు అమెరికాకు మన దేశాల నుంచి, అంటే చైనా అనుకోండి, ఇండియా అనుకోండి, ప్రపంచ దేశాల నుంచి ఏవైతే దిగుమతులు అవుతాయో అమెరికాకి అవి సుంకాలు లేవు. కానీ అమెరికా నుంచి ఏవైతే వేరే దేశాలకి వెళ్తాయో వాళ్ళు మాత్రం ఆ దేశాల వాళ్ళు అత్యధిక సుంకాలు వేస్తారు. అంటే అమెరికా నుంచి వేరే బయటకు వెళ్తున్నాం మీరు సుంకాలు ఎక్కువ వేస్తారు, మీ మాత్రం మా అంటే అమెరికాకు దిగుమతి అయ్యే వాటికి సుంకాలు లేకుండా ఉంటున్నాయి. అది ఎక్కడిది అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఈ చట్టబద్ధత అంటే చట్టాలనే మారుస్తాం. ఏవైతే సుంకాలు టారిఫ్లు ఉందో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఉండకుండా ఉండాలి. ఈ చట్టబద్ధతతో చేసినప్పుడు, చట్టాలే చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఇక ఎవరు మాట్లాడడానికి కానీ, అక్కడ సుప్రీంకోర్టులో మనం ఫైల్ చేసినా కానీ అది కొట్టేస్తారు అనమాట, నిలబడదు అనమాట. అందుకని ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా 2 ఏళ్ల వరకు నా అభిప్రాయం ప్రకారం ఈ సుంకాలు టారిఫ్లు ఇంకా 2 ఏళ్ల వరకు ట్రంప్ ఎటువంటి నిర్ణయం ఎక్కడ తీసుకుంటాడు, ఎప్పుడు తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు దాన్ని
దానికి పెట్టి మళ్ళీ లాస్ట్ ఇయర్ మాత్రం 4th ఇయర్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రచారానికి పోతారు కాబట్టి వాళ్ళు పార్టీ తరఫున అప్పుడు కొంచెం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు ఎఫెక్ట్. కానీ ఈ లోపల మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఒక మార్పుకు అంటే మారిపోవడం జరిగింది. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత కాలం మనకి సుంకాలు టారిఫ్లు ఉంటూనే ఉంటాయి కాబట్టి మనకు తప్పదు. కాబట్టి ఇంకేం చేస్తాము, వేరే దేశాలతో ఇప్పుడు సపోజ్ మనకు కెనడా ప్రధాని ఇప్పుడు మన ఇండియాలోనే పర్యటనలోనే ఉన్నారు, మోడీ గారితో రేపు కలుస్తున్నారు. కలిసి ఏమవుతుంది, కెనడా తోటి మనం ఎక్స్పోర్ట్స్ కానీ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. మొన్న అంతకుముందు జనవరి 26కి మనం యూరోపియన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అంతకుముందు ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే ప్రపంచ దేశాలతోటి ఇంకా మనకి బెనిఫిట్ ఏంటిది అంటే, ఉదాహరణకి ఎప్పుడైతే ఇరాన్ ఇట్లా జరిగిందో అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఆ ఫుడ్ కు సంబంధించిన ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనమే అనమాట. ఈ వరల్డ్ లో మొత్తానికి చైనా వాళ్ళు ఇటువంటి ఎలక్ట్రిక్ అటువంటి గూడ్స్ అన్ని మామూలుగా అంటే అంత చీప్ లో అమ్ముతారు చైనా వాళ్ళు. కానీ అగ్రికల్చర్ సెక్టార్ లో మాత్రం మనమే అంటే ఎక్కడైనా ఏ యుద్ధం జరిగినా కానీ మనమే పంపాలి. అంటే ఏంటి, నూనెలు అనుకోండి, గోధుమలు అనుకోండి, బియ్యం అనుకోండి, ఈ వీటికి సంబంధించినటువంటి అంటే బియ్యం, నూనెలు, ఈ గోధుమలు ఇటువంటి అన్ని అంటే రైస్, బియ్యం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని మనమే చేయాలి. అంటే ఇప్పుడు ఇరాన్ జరిగింది అనగానే అక్కడికి ఎవరు పంపాలి అంటే మనమే పంపాలి. మళ్ళీ దానికి తగ్గగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇరాన్ నుంచి మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ అయితే బాగానే ఉంటుంది అనేదే నా ఉద్దేశం. కాకపోతే నాణ్యత కలిగినవి, వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇటువంటివి చాలా ఈవెంట్ జరిగినాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటిది, ప్రతిసారి అంటే ఇప్పుడు కరోనా టైంలో ఫాల్ అయింది, మళ్ళీ మార్కెట్ లో రికవరీ అవ్వడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ వారు, గాజా ఇజ్రాయెల్ వారు, ఏది జరిగినా ఆ టైంలో మాత్రం బాగా ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్లలోనే అంటే ఒక 5-6 నెలల్లోనే మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవటం, మళ్ళీ హైక్ చేరటం కూడా జరిగిన ఎన్నిసార్లు, ఎన్ని అనుభవాలు, ఇవన్నీ కూడా ఒక ఆపర్చునిటీ కింద చూసుకోవాలి తప్ప ప్యానిక్ అయిపోయి, టెంప్ట్ అయిపోయి, లాస్ అయిపోయి అమ్ముకోవద్దు అనేది నా ఉద్దేశం, నా సూచన, నా అభిప్రాయం. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.